శ్రీ మహాగణపతయ నమః. ఒక చిన్న రెసిపీ త్వరగా అయ్యేటి పిల్లలు బాగుంటుంది. నా పేరు పేలాల ఉప్మా అంటాం. పేలాల ఉప్మా మనం ఇట్లా పోపు చేసుకున్నాం. పప్పులో టమాటాలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, కొత్తిమీర, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మళ్ళీ వింగువ వేసుకున్నాం. ఉప్పు వేసాం. తర్వాత ఇది మగ్గిందండి. మగ్గిన తర్వాత ఇందులో మనం పేలాలు ఇట్లన్నీ మనం పేలాలు వేసుకోవాలి. పేలాలు వేసుకున్న తర్వాత అందులో మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా సిమ్లో మనం గ్యాస్ మంట పెట్టి ఇట్లా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, వింగువ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ ఇట్లా వేసుకోవాలి. మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. వాటర్ చల్లుకొని పైనంగా కొత్తిమీర కానీ కొత్తిమీర వేసుకొని ఒక 15 సెకండ్ ఇట్లా మూట పెట్టుకోవాలి. త్వరగా అవుతుంది. దీని పేరు ఉప్మా అంటారు. పేలాల ఉప్మా. పచ్చిమిరకాయలు, టమాటాలు, పల్లీలు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్క, పసుపు, ఉప్పు తీసుకోండి. మొత్తం దగ్గరకు అవుతుంది. ఇట్లా దగ్గరకు అయిన తర్వాత దగ్గరికి ఉడికిన తర్వాత మనం దించే ముందల దగ్గరికి అవుతుంది. అయిన తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి. మాడుతుంది. దించే ముందల ఒక నిమ్మకాయ వేసుకొని ఒక టీ స్పూన్ అంతా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. దించే ముందల అలా 2 క్షణాలు మూత పెట్టుకోండి. త్వరగా అవుతుంది. పేలాల ఉప్మా రుచిగా ఉంటుంది. జీర్ణం మంచిగా అవుతుంది. ఆరోగ్యాన్ని మంచిది. తర్వాత అయిపోయినట్టే తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. పైన కొంచెం ఉంటే మనం పల్లీల పొడి యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. అది ఒక కలుపుకోండి, సరిపోతుంది. అయిపోయిందండి. అయిపోయింది. తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పైన కొంచెం ఉంటే మనకు కొంచెం పల్లీల పొడి యాడ్ చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది. రుచి ఉంటుంది. త్వరగా అవుతుందండి. 5 నిమిషాలు అయిపోతుంది. కరెక్ట్ 5 నిమిషాల్లో రెసిపీ అయిపోతుంది. పేలాల ఉప్మా అయినట్టే అండి. సరే.